మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇది వచ్చేసి మనకి ఒంగోలు నుంచి నంద్యాలకు వెళ్ళేటువంటి దారి అన్నమాట. ఇక్కడ మనకు చూసినట్లయితే రోడ్లు ఎంత అధ్వానంగా తయారయ్యాయి అంటే అసలు వర్షం పడ్డా లేదా నార్మల్గా ఉన్నా కూడా దుమ్మితో మునిగిపోతుంది అసలు రోడ్ అంతా కూడా. అలాగే వర్షం పడ్డట్టయితే ఇంకా అంతా ఇంత కష్టాలు కాదు. అసలు చిన్న బండి దగ్గర నుంచి పెద్ద పెద్ద వెహికల్స్ కూడా చాలా అంటే చాలా నష్టం వాటిల్తుంది ఇక్కడికి వచ్చేసరికి. ఇక్కడ చుట్టుపక్కల ఏరియాలో చూసుకున్నట్లయి ఉంటే ఎన్నో గ్రానైట్ సంస్థలు అనేవి ఇక్కడ ఉన్నాయి. అయినా కూడా ఎవరు కూడా ఈ యొక్క రోడ్లని పట్టించుకున్న వాళ్ళే లేరు. ఏ ప్రభుత్వం వచ్చినా పోయినా కూడా అలా వీళ్ళు కష్టపడుతూనే ఉన్నారు కానీ వెహికల్స్ వాహనదారులు. కానీ ఇక్కడ రోడ్డు మాత్రం ఎవరు దీన్ని ప్రత్యామ్నాయం అనేది ఎవరు చేయలేరు. అంత ఘోరాతి ఘోరంగా ఉన్న ఈ రోడ్లు మనం చూడొచ్చు. ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్స్ కూడా అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయండి. అయినా కూడా ఇక్కడ ఎలాంటి తగిన చర్యలు అనేవి ఎవరూ కూడా తీసుకోలేదు. అంతేకాదు గ్రానైట్ సంస్థలు అంటేనే కోట్ల రూపాయల్లో ఆదాయం అనేది వస్తూ ఉంటుంది. వారైనా సరే కొన్ని ఫండ్స్ అనేవి సేకరించి వారన్నా నిర్మించుకున్నటువంటి రోజులు కూడా ఇక్కడ లేవు. ఎన్నిసార్లు వీరు వేసినటువంటి రోడ్లు మళ్ళీ వేసినా కూడా అతుకుల రూపంలో వేసినట్లే ఉన్నాయి కానీ ఎవరు కూడా దీనికి శాశ్వత పరిష్కారం అనేది అస్సలు చూపలేకపోయారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ అన్ని గతుకులు అన్ని ప్యాచ్ వర్క్స్ అంటారు కదండి, ఆ టైప్లోనే ఇక్కడ మనకు చేయడం అనేది జరుగుతూ వస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఇక్కడ మనకి ఎవరు కూడా శాశ్వత పరిష్కారం అనేది చూపలేకపోయారు. సో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అనేది ఏ విధమైన చర్యలు అనేవి తీసుకుంటారు అనేది నెక్స్ట్ మనం వేచి చూడాల్సిందే. పెద్ద పెద్ద వెహికల్స్ అంటే ఎలాగోలా అవి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. కాకపోతే చిన్న వెహికల్స్, టూ వీలర్స్ మెయిన్లీ ఇటువైపు నుంచి వెళ్ళాలి అంటే వాళ్ళు పడే యాతన అంతా ఇంత కాదండి. మెయిన్లీ ఇంకా ఆటోస్ వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరు ఫేస్ చేసినటువంటి ఈ యొక్క ప్రాబ్లం అనేది ఎవరు కూడా దీన్ని సాల్వ్ అనేది చేయలేకపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మనకి అప్కమింగ్ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అయినా దీని మీద దృష్టి సారించి తగిన చర్యలు అనేవి తీసుకోవాలని కోరుకుంటున్నాము. అంతేకాదు ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ వాళ్ళందరూ కూడా చెప్పే విషయం ఏంటంటే ఈ రోడ్లు వల్ల వాళ్ళు కొన్ని వేల కుటుంబాలకి కూడా ప్రాణాపాయం స్థితి నుంచి బయటపడిన రోజులు ఉన్నాయని కూడా చెప్తున్నారు. మరైతే ఈ యొక్క రోడ్లను ఇప్పటికైనా సరిచేసి వీటిని ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాము. కెమెరామ్యాన్ ఇమ్మాన్యుయల్తో ఒంగోలు సుమన్ టీవీ, మీ శైలజ. ఇక్కడ మనము ఒంగోలు నుంచి రావాలి అంటే అసలు మెయిన్ రావాల్సిన వే అనేది ఇదనమాట, ఈ చీమకుర్తి హైవే. ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇన్కమ్ అనేది వచ్చేటువంటి ఫీల్డ్ ఏదన్నా ఉంది అంటే ఈ గ్రానైట్ సంస్థ దాదాపు ఒక 3,000 ఫ్యాక్టరీలకు వరకు ఇక్కడ ఉన్నాయండి. ఈ యొక్క గ్రానైట్ ఫ్యాక్టరీస్ అనేవి ఇలాంటి ప్లేస్లో వాహనదారులకు కానివ్వండి, ఈ గ్రానైట్ ఫీల్డ్ వాళ్ళకి కానివ్వండి, రోడ్లు అనేవి ఎంత అధ్వానంగా ఉన్నాయంటే ఇటువైపు ప్రయాణించాలంటే కూడా వారు అంత భయభ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యంగా వచ్చేసి టూ వీలర్స్ కానివ్వండి, మనము కార్లో అంటే మనకి గ్లాసెస్ ఉంటాయి, సో పర్వాలేదు. అలాగే పెద్ద పెద్ద వెహికల్స్ కానివ్వండి గ్లాసెస్ అనేవి ఉంటాయి. టూ వీలర్స్కి ఎస్పెషల్లీ ఎలాంటి గ్లాసెస్ అనేది ఉండదు కాబట్టి వాళ్ళు స్పెట్స్ పెట్టుకున్నా కూడా, హెల్మెట్స్ ధరించినా కూడా ఈ యొక్క దుమ్ము నుంచి ముందు ఏ వాహనం వస్తుందో అనేది కూడా కనిపించకుండా అంత ఘోరంగా ఈ యొక్క రోడ్లు అనేవి దుమ్ము అనేది పైన పడుతూ ఉంటాయి. తద్వారా యాక్సిడెంట్స్ అనేవి చాలా వరకు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు దుమ్ము అనేది ఏ విధంగా వెళ్ళిపోతుంది చూడండి. 2 days బ్యాకే వర్షం పడింది. ఆ వర్షానికి ఈ విధంగా రోడ్ అంతా కూడా బురదగా అయిపోయింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముందు కూడా గుంతలుగా ఉంది రోడ్డు కూడా. అసలు 2 days బ్యాక్ విజువల్ చూసుకున్నట్లయితే అసలు మొత్తం వాటర్తో నిండిపోయి ఉంది. ఎటువైపు నుంచి వచ్చే కొత్త వాళ్ళకైతే వాహనదారులకైతే రోడ్డు తాపీగా ఉందనేసి అలా ముందుకు వచ్చినట్లయితే గుంతల్లో పడిపోయినటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఇంత ఘోరమైన రోడ్లను ఇప్పటికైనా ఎవరైనా సరే దీన్ని ఇటు గ్రానైట్ ఫీల్డ్ వాళ్ళు కానివ్వండి, లేదా మన వచ్చిన ప్రభుత్వం కానివ్వండి తగిన చర్యలు అనేవి తీసుకొని ఈ యొక్క రోడ్డు ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి అనేసి ఇక్కడ వెళ్ళేటువంటి వాహనదారులు అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. చూశారు కదా ఇక్కడ మనం చూసినట్లయితే ఒక వెహికల్ రావాలంటే ఇంకొక వెహికల్ ఆగిపోవాలి. అలాగే ఈ వే కూడా మనకు చూసినట్లయితే అసలు గజిబిజి గందరగోళంగా
అటువైపు ఉన్న పెద్ద వెహికల్స్ వస్తున్నాయి, చిన్న వెహికల్స్ వస్తున్నాయి. ప్రతి దానికి ఇక్కడ ఇక్కట్లు పడుతున్నది మనం చూడొచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఇంత పెద్ద వెహికల్ వస్తుంది, మనకి గ్రానైట్లు అనేవి తీసుకెళ్తూ ఉన్నారు. ఆ పక్కనే మనకి బస్సు కూడా కనిపిస్తుంది కదా. మొత్తం అంతా కూడా ఒక వన్ వే టైప్లో అయిపోయింది. కానీ ఇక్కడ మనకి ఎక్కడ చూసినా ఇక్కడ చిన్న వాహనదారులు ఉన్నారు. ఇలా వెళ్ళేటప్పుడు జారిపోతే వాళ్ళ ఒక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచించుకోవచ్చు మనము. ఇంకానా ఎవరన్నా అడుగుదామా? ఈ యొక్క రోడ్ల వల్ల ట్రాఫిక్కి చాలా అంటే చాలా అంతరాయం కలుగుతుంది. ముందున్న వెహికల్స్ పెద్ద వెహికల్స్కి ఉండడం వల్ల వెనుకున్న వెహికల్స్కి చిన్న చిన్న వాహనాలకి ముందు ఏం జరుగుతుందనేది కూడా కనిపించకుండా అటువంటి జరుగుతూ ఉంటాయన్నమాట. మరైతే కొంతమంది అడిగి తెలుసుకుందాం మనం. ఇక్కడ ఎక్స్క్యూజ్ మీ అండి, ఏ ఊరండి మీది? పొదిలి వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరు ఒంగోలు నుంచి పొదిలి వస్తున్నారు. ఈ రోడ్లు ఎప్పుడు ఇలాగే ఉంటాయా? చెప్పండి. రోడ్ల ఎప్పుడు ఇలాగే ఉంటాయి. ఇది ఎప్పుడు బాగు చేసినట్లు ఎప్పుడు తెలియట్లేదే, ఎప్పుడు ఇలాగే ఉన్నాయా? అప్పుడెప్పుడో చేశారు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు. తర్వాత మామూలుగానే ఎట్లా అయినాయి అంతే. ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు ఇలా మీరు వెళ్ళేటప్పుడు? ఇంకా దుమ్ము కళ్ళల్లో మట్టి పడుతుంది, గుంతలు, వర్షం పడినప్పుడు బాగా ఇబ్బంది. వర్షం పడ్డప్పుడు బాగా ఇబ్బంది పడుతుంది. దుమ్ము కళ్ళల్లో పడినా కూడా ఎదుటి నుంచి వచ్చే వెహికల్ అనేది కనిపించదు కదా, కనబడదు. సో మీరు ట్రావెలింగ్ చేసేటప్పుడు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఒక నిమిషం చెప్పండి, మీరు ఏ ఊరండి? మేము ఐప్రెస్పాలెం. ఓకే, మీరు ఈ వేలో ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తుంటారు? ఆల్మోస్ట్ 3 నుంచి ఎబోనే వెళ్తా ఉన్నాం. ఓకే, కానీ ఇక్కడ ఈ రోడ్లనే ఇలా ఉన్నాయి కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? దీనికి ఇంత దారుణమైన రోడ్లు మీరు కూడా జీవితంలో చూస్తుంటారు నాకు తెలిసి. అయితే మీరు కూడా వెహికల్ వస్తుంటారు కాబట్టి చెప్తున్నాను, ఇంత దారుణమైన రోడ్లు మీరు జీవితంలో చూస్తుంటారు బికాజ్ ఆఫ్ పాత గవర్నమెంట్. ఇప్పుడున్న ప్రభుత్వం బాగా చేస్తుందని అనుకుంటున్నారా? కంపల్సరిగా 100కి 200%, 100కి 200% టీడీపీ హయాంలో, కూటమి హయాంలో రోడ్లు బాగుపడతాయి. ఎందుకంటే చంద్రబాబు గారు ఇంతకు ముందు నుంచి చూసుకున్నా కూడా మీరు చూసుకోండి, బిఫోర్ కూడా రోడ్ల విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ ఆయన ఇదిగా ఉన్నారు. కాబట్టి మీరు ఏం చెప్పకపోయినా రోడ్లు బాగుపడతాయి, ప్లస్ కొన్ని సంక్షేమాలు వస్తుంటాయి. సార్ నమస్తే సార్, గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ రోడ్లు ఇలాగే ఉన్నాయి కదా? 5 సంవత్సరాల నుంచి ఇట్లాగే ఉంది మేడం. మా బాబు గారు వచ్చారు, రోడ్డు బాగుపడిద్ది, ఆంధ్ర రాష్ట్రం బాగుపడిద్ది. ఓకే, మీరు నమ్ముతున్నారు ఈ రోడ్డు బాగుపడిద్ది, ఆంధ్ర రాష్ట్రం బాగుపడిద్ది, రోడ్డు బాగుపడిద్ది. ఓకే, థాంక్యూ. థాంక్యూ మేడం. జై గొట్టిపాటి, జై తెలుగుదేశం. రేపొద్దున రవికుమార్ గారు గనుల శాఖ తీసుకొని ఈ రోడ్డు బాగు చేస్తాడు, గనుల శాఖ కూడా అభివృద్ధి చెందిద్ది. ఈయన కూడా ఇంత పొల్యూషన్ లేకుండా జనాలకి ఇబ్బంది లేకుండా చేస్తాడు. అది మేము భావిస్తున్నటువంటి ఇది. మా బాబు గారు గొట్టిపాటిని మాత్రం గౌరవించి ఎప్పుడైనా సరే మా గొట్టిపాటికి న్యాయం చేస్తాడు. బాబు గారు కూడా అన్ని పనులు బాగా చేస్తాడు. ఆంధ్ర రాష్ట్రం స్వర్ణాంధ్ర ప్రెస్ గా తీర్చిదిద్దడానికి తోడ్పడుతున్నాడు మా బాబు గారు. ఒక చిన్న విషయం అండి, ఇప్పుడు మీ వర్క్ ఏంటి సార్? గ్రానైట్ ఫీల్డ్ ఏనా? లేదండి, లేదు. మీరు ఇటువైపు మామూలుగా అంటే శ్రీశైలం కనీసం ఇప్పుడు ఈ 5 years లో కనీసం 10 times పోయిచ్చుంటాం. మా జీవితాలు ఈ 5 సంవత్సరాలు ఇట్లాగే తగలబడింది. ఇకనైనా బాగుపడితే నమ్ముతున్నాం మేము. కూడా వారి యొక్క అభిప్రాయాలను ఏ విధంగా మనకు వ్యక్తం చేస్తున్నారనేది గత 5 ఏళ్లుగా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఎటువంటి ఈ యొక్క రోడ్డుకి సంబంధించినటువంటిది ఏ ఒక్క మేలు అనేది జరగలేదు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అనేది మాకు ఖచ్చితంగా ఈ యొక్క రోడ్లు అనేవి బాగుపరుస్తారు, అలాగే మా జీవితాలు కూడా బాగుపరుస్తారు అనేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు రానున్న ప్రభుత్వము, వచ్చినటువంటి ప్రభుత్వం అయినా ఈ యొక్క రోడ్లను సరిచేసి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు వాళ్ళకి, అలాగే ఇటు ట్రావెల్ చేసేటువంటి ప్రజలకి కూడా ఈ యొక్క రోడ్లు అనేవి సరిచేసినట్లయితే వారికి మేలు చేసిన వాళ్ళు అవుతామనేసి కోరుకుంటున్నాము.